హలో టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్. ఈ యొక్క వీడియోలో ప్రస్తుత విద్యా సంవత్సరం 2024-25కు సంబంధించి డీసీఎఫ్ యూడెస్ యొక్క డేటా క్యాప్చర్ ఫార్మేట్ యొక్క డీసీఎఫ్ ఫామ్ని ఆన్లైన్లో ఏ విధంగా ఫిల్ చేయాలి, ఫిల్ చేసిన తర్వాత ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ప్రతి ఒక్క పాయింట్ని క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూసి అన్ని పాయింట్లు అయితే మీరు జాగ్రత్తగా ఫిల్ అయితే చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మరేమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. ఓకే, ఇప్పుడు యూడైస్ ప్లస్ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి యూడైస్ ప్లస్ స్కూల్ డేటా క్యాప్చర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ యొక్క ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్లోకి అయితే వెళ్ళండి. ఆ యొక్క ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది, లాగిన్ ఫర్ డీసీఎఫ్ డేటా ఎంట్రీ అండ్ మానిటర్. ఇక్కడ మీ స్కూల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మీరు లాగిన్ అయితే చేసుకోండి. లాగిన్ చేసుకున్నాక మనకి ఇక్కడ 5 రకాల ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళాలి. మనకి ఇక్కడ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీకి సంబంధించిన పేజ్ అయితే ఓపెన్ కావడం జరిగింది. మనకి ఇక్కడ పైన చూపిస్తున్న డేటా క్యాప్చర్ ఫార్మేట్లో మనకు 1.1 నుంచి 2.28 వరకు అయితే మనకు ఆప్షన్స్ అయితే మొత్తం అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. మనకు ప్రతి ఒక్కటి కింద మీకు పైకి స్క్రోల్ చేస్తే కనిపిస్తుంది, నేను చూపిస్తాను. మనం ప్రతి ఒక్కటి అయితే మనం ఫిల్ చేయవలసి ఉంటుంది. నేను ఇంతకుముందు ప్రీవియస్ డేటా స్నాప్షాట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియజేయడం జరిగింది. ఆ యొక్క వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు పాత అయితే డౌన్లోడ్ చేసుకొని దాని నుంచి ఇంకేమైనా కొత్తగా యాడ్ చేయాలో మీరైతే చూసుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు మనం గత సంవత్సరం అది ఏమేమి నింపామో సరిగ్గా చూసుకుంటే మనకు మరొకసారి అయితే అవగాహన రావడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మనం ప్రతి ఒక్క పాయింట్ని ఓపెన్ చేస్తూ మనం ఏ విధంగా ఫిల్ చేయాలో చూద్దాం. మన ఇక్కడ ఫస్ట్ వచ్చేసి సెక్షన్ 1A 1.1 నుంచి 1.26 వరకు బేసిక్ స్కూల్ ప్రొఫైల్ అంటే లొకేషన్ మేనేజ్మెంట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. అయితే మనకు ఇదైతే ఎడిట్ చేయడానికి ఛాన్స్ లేదు. మనకి ఇక్కడ రెడ్ కలర్లో ఇక్కడ స్క్రోల్ అవ్వడం జరుగుతుంది చూడండి. దిస్ ఫామ్ ఈజ్ నాట్ ఎనేబుల్డ్ ఫర్ అప్డేట్, ఇట్ విల్ బీ ఎనేబుల్డ్ షార్ట్లీ. అంటే మనకి ఇప్పుడు అప్డేట్ చేసుకోవడానికి అయితే లేదు. దీంట్లో బేసిక్ మనకు డీటెయిల్స్ ఉంటాయి, మన యొక్క హెచ్ఎం డీటెయిల్స్ అవి ఇవి, మనకు స్కూల్కి సంబంధించిన డేస్ కూడా అవన్నీ ఉండడం జరుగుతుంది. మనకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది ఎనేబుల్ లేదు. మనం చూసుకుంటే 1.27 నుంచి అయితే మనం చూసుకోవాలి. స్కూల్ అదర్ డీటెయిల్స్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ స్కూల్ వచ్చేసి ఈ దిశ షిఫ్ట్ స్కూల్ అని అడుగుతున్నాడు. మరి షిఫ్ట్ స్కూల్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్ అడుగుతున్నాడు. నాన్ రెసిడెన్స్ వాళ్ళు నాన్ రెసిడెన్స్ ఇచ్చండి. కంప్లీట్ రెసిడెన్స్ వాళ్ళు రెసిడెన్స్ కంప్లీట్ ఇస్తే మనకు ఇక్కడ టైప్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కూల్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ నాన్ రెసిడెన్షియల్ మా స్కూల్ కాబట్టి నేను నాన్ రెసిడెన్షియల్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్ మెజారిటీ పీపుల్ స్టార్ట్ త్రూ దేర్ మదర్ టంగ్ ఎట్ ద ప్రైమరీ లెవెల్. మెజారిటీ పీపుల్ మదర్ టంగ్ని మాట్లాడతారని అడగడం జరుగుతుంది. ఇక్కడ ఎస్ అని ఇస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ పైకి స్క్రోల్ చేస్తే స్కూల్ రన్ ఎనీ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఆఫ్టర్ ద స్కూల్ అవర్స్. స్కూల్ అవర్స్ తర్వాత ఏమైనా స్కిల్ ట్రైనింగ్ ఇస్తున్నారా ఇక్కడ మెన్షన్ చేయండి, ఎస్ను. నెక్స్ట్ వచ్చేసి డిస్టెన్స్ ఆఫ్ ద స్కూల్ ఫ్రమ్ ద నియరెస్ట్ గౌట్ ఆర్ గౌట్ ఎయిడెడ్ స్కూల్. అంటే ప్రైమరీ సెక్షన్కి ఇక్కడ 0, ఎందుకంటే మనది ప్రైమరీ స్కూల్ అయితే ప్రైమరీ సెక్షన్ 0 ఇచ్చేయాల్సి ఉంటుంది. అప్పర్ ప్రైమరీ స్కూల్కి ఎంత దూరం ఉంది, నెక్స్ట్ సెకండరీ స్కూల్ హై స్కూల్కి ఎంత దూరం ఉంది, అదేవిధంగా జూనియర్ కాలేజ్కి ఎంత దూరం ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కటి ఆల్రెడీ మీరు ఇదివరకు ఎంట్రీ చేసి ఉంటారు గత సంవత్సరం కాబట్టి ప్రీ డిఫాల్ట్గా వచ్చేసింది. మీరు కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వెదర్ స్కూల్ ఈజ్ అప్రోచబుల్ బై ఆల్ వెదర్ రోడ్స్. అన్ని వెదర్స్ అన్ని కాలాలలో మనకి స్కూల్కి అప్రోచ్ అయ్యేలా ఉందా, ఇక్కడ ఎస్ నో ఇచ్చేయండి. నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్చరల్ డేస్ అడుగుతున్నాడు. ఇక్కడ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ అంటే 23-24 అకాడమిక్ సంబంధించి ఎన్ని వర్కింగ్ డేస్ అయితే ఉన్నాయో మీరు అన్నీ ఇక్కడ టైప్ చేయవలసి ఉంటుంది. నేనైతే కౌంట్ చేస్తే 211 రావడం జరిగింది. అంటే కొన్ని ఆప్షన్ హాలిడేస్ లోకల్ హాలిడేస్ చూసుకుంటే 1-2 అటు ఇటుగా ఉంటాయి. మీరు కౌంట్ చేస్తే ఎన్ని వచ్చినాయో మీ రిజిస్టర్ ప్రకారం అన్నీ ఇక్కడ వేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ కాంప్రెసివ్ ఎవాల్యుయేషన్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ స్కూల్. ఇక్కడ ఎస్ పెట్టవచ్చు, ఎందుకంటే సీసీ ఇంప్లిమెంటెడ్ చేస్తే మనం ఎస్ పెట్టాలి. ఆర్ క్యుములేటివ్ రికార్డ్స్ పీపుల్ బీయింగ్ మెయింటైన్డ్, ఎస్ ఓకే. ఆర్ క్యుములేటివ్ రికార్డ్స్ పీపుల్ బీయింగ్ షేర్డ్ విత్ పేరెంట్స్ తోటి షేర్ చేసుకుంటే ఆ యొక్క క్యుములేటివ్ రికార్డ్స్ ఇక్కడ ఎస్ అని ఇచ్చేయండి. ఎస్ నోలు కరెక్ట్గా ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే డైరెక్ట్గా ఈ యొక్క ఫామ్ అనేది సేవ్ అయిపోయి నెక్స్ట్ సెక్షన్కి అయితే వెళ్తుంది. ఓకే, ప్రీవియస్ పేజ్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని అయితే నాకు డిస్ప్లే అవ్వడం జరిగింది. ఇక్కడ అంగన్వాడీ డీటెయిల్స్ అడుగుతున్నాడు. అంగన్వాడీ డీటెయిల్స్ వచ్చేసి మనకి ఇక్కడ వెదర్ లొకేట్ అంగన్వాడీ ఇన్సైడ్ స్కూల్ ప్రెమిసెస్, ఇక్కడ ఎస్ నో ఇచ్చేయండి. దెన్ ఎస్ ఇచ్చినట్టుంటే ఇక్కడ అంగన్వాడీ సెంటర్ కోడ్, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న బాయ్స్ గర్ల్స్ కూడా అడగడం జరుగుతుంది, అవి అయితే మీరు ఇచ్చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంగన్వాడీలో బాలవాటిక స్టార్టెడ్ గురించి అడుగుతున్నాడు. అండ్ నెక్స్ట్ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఎన్రోల్డ్, స్కూల్లో అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఎవరైనా ఎన్రోల్ అయ్యారా, ఇఫ్ ఎస్ అని ఇచ్చినట్టుంటే
మనకి స్పెషల్ ట్రైనింగ్ స్కూలు నాట్ స్పెషల్ ట్రైనింగ్ ఎవరైనా ఇచ్చారా మనకి ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండింగ్ రెమిడియల్ టీచింగ్, అంటే ఎక్స్ట్రా క్లాసెస్ ఎవరికన్నా ఈ యొక్క ప్రస్తుతం విద్యా సంవత్సరంలో అటెండ్ అయ్యారో ఇక్కడ మీరు ఇచ్చేయండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండింగ్ లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ క్లాసెస్, ఇటువంటివి అయితే ఏమి ఉండవు మనకు. అండ్ ఒకవేళ ఉన్నట్టయితే మీరు ఇచ్చేవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ విజిటింగ్ టు ద స్కూల్ డ్యూరింగ్ ద ప్రీవియస్ అకాడమిక్ ఇయర్, అంటే ఇది గత సంవత్సరం మనకు ఇన్స్పెక్షన్స్ ఏవి జరిగినాయో గత సంవత్సరం అయితే మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. అకాడమిక్ ఇన్స్పెక్షన్స్ మొత్తం ఎన్ని జరిగాయి, సిఆర్సీ లెవెల్ అంటే కాంప్లెక్స్ లెవెల్లో, మనకి క్లస్టర్ లెవెల్లో ఎవరు ఎంతమంది ఇన్స్పెక్షన్ చేశారు, బ్లాక్ లెవెల్లో ఎన్ని ఇన్స్పెక్షన్ జరిగాయి, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎన్ని ఇన్స్పెక్షన్ జరిగాయి ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెదర్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ హాస్ బిన్ కాన్స్టిట్యూటెడ్ యాజ్ పర్ ఆర్టీ నామ్స్, ఇక్కడ ఎస్ను ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే మనకి ఎస్ఎంసీ లేవు, కానీ మనకు గత సంవత్సరం అయితే మనకు కొంత అకాడమిక్ ఇయర్ ఒక సగం వరకు వచ్చేసరికి మనకి ఎస్ఎంసీలు అయితే ఉండడం జరిగింది, ఇక్కడ ఎస్ అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ వెదర్ స్కూల్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్ కమిటీ హ్యావ్ బీన్ కాన్స్టిట్యూటెడ్ యాజ్ పర్ సమగ్ర శిక్ష గైడ్లైన్స్, ఇక్కడ ఎస్ ఇచ్చేవచ్చు. అంటే ఇక్కడ వచ్చేసి మనకు నంబర్ ఆఫ్ ఎస్ఎంసీ మీటింగ్స్ అడుగుతున్నాడు, ఇక్కడ ఎన్ని ఎస్ఎంసీ మీటింగ్స్ కండక్ట్ చేసుకున్నారో అన్ని ఇక్కడ ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కూల్ బిల్డింగ్ కమిటీ అడుగున్నాడు, నెక్స్ట్ అకాడమిక్ కమిటీ, నెక్స్ట్ వచ్చేసి పేరెంట్ టీచర్ అసోసియేషన్ ఎస్ అని పెట్టేయండి. అండ్ పీటీఏ మీటింగ్స్ ఎన్ని నిర్వహించుకున్నారో మీరు ఇక్కడ నెంబర్ ఇచ్చేయచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే మనం గ్రాంట్ విత్డ్రావల్ అనేది మనం పిఎఫ్ఎంఎస్ నుండి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ పిఎఫ్ఎంఎస్లో రిజిస్టర్ అయినాం కాబట్టి మనకి ఎస్ అని ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ స్కూల్ హ్యాస్ మల్టీ క్లాస్ యూనిట్స్కి సంబంధించి ఇక్కడ ఎస్ అని ఇచ్చేయచ్చు, ఎందుకంటే చాలా ప్రైమరీ స్కూళ్ళలో మల్టీ క్లాస్ యూనిట్సే రన్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఎస్ అని ఇచ్చేసి ఏ క్లాస్ మీరు కలిపి చెప్తున్నారు ఇక్కడ క్లాసులు సెలెక్ట్ చేస్తూ మనకి ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈజ్ అ స్కూల్ పార్ట్ ఆఫ్ ఎ స్కూల్ కాంప్లెక్స్ అంటే ఎస్ పెట్టేయండి. ఇక్కడ హబ్ స్కూల్ అంటే ఏంటంటే ఒకే ప్రహారీ గోడ లోపల ప్రైమరీ స్కూలు, అదేవిధంగా మీ యొక్క స్కూల్ కాంప్లెక్స్ యొక్క హై స్కూల్ ఉన్నట్టయితే ఇక్కడ హబ్ స్కూల్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. స్కూల్ పార్ట్ ఫస్ట్ 1.47 ఆప్షన్ వచ్చేసేమో ఖచ్చితంగా ఎస్ పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి ఒకే ఆవరణలో ఉన్నట్టయితే హబ్ స్కూల్ కింద ఎస్ పెట్టేయాల్సి ఉంటుంది. ఒకవేళ హబ్ స్కూల్ కింద ఎస్ పెట్టేసినట్లయితే ఆ యొక్క ఆవరణలో ప్రీ ప్రైమరీ ఎన్ని ఉన్నాయి, ప్రైమరీ ఎన్ని ఉన్నాయి, అప్పర్ ప్రైమరీ, సెకండరీ, హైయర్ సెకండరీ, ఇవన్నీ అయితే ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో మెన్షన్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, అదేవిధంగా ఫిట్ ఇండియా, నెక్స్ట్ హోలిస్టిక్ రిపోర్ట్ కార్డ్, ఎవ్రీ లెర్నర్, పిఆర్ఆర్, సెల్ఫ్ టీచర్ అసెస్మెంటు, ఇవన్నీ ఇచ్చేయండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డేస్ ఎండిఎం సర్వర్డ్ పిఎం పోషన్ లాస్ట్ అకాడమిక్ ఇయర్, వర్కింగ్ డేస్ ఎన్ని ఉన్నాయో అన్నీ ఇక్కడ ఇస్తే సరిపోతుంది, టోటల్ డేస్ అండ్ డేస్ పర్ వీక్, డేస్ పర్ మంత్, ఇవన్నీ మీరు కౌంట్ చేసి ఇచ్చేయండి. అండ్ మిడ్ డే మీల్స్ ఎక్స్టెండ్ ఫర్ ప్రీ ప్రైమరీ సెక్షన్, బాలవాటిక వాళ్ళకి మిడ్ డే మీల్స్ ఎక్స్టెండ్ చేసినట్టయితే ఇక్కడ ఎస్ ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ డేస్ పర్ వీక్, డేస్ పర్ మంత్ వచ్చేసి అంటే మనకి వీక్కి యావరేజ్గా ఎన్ని రోజులు ఇవ్వడం జరిగింది, అదేవిధంగా మంత్లీ యావరేజ్గా ఎన్ని రోజులు ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు పెట్టవచ్చు. వీక్కి యావరేజ్గా అంటే ఒక 5-6, డేస్ పర్ మంత్ అంటే ఒక 20 నుంచి 25 వరకు అట్లా ఇచ్చేయచ్చు యావరేజ్గా. నెక్స్ట్ వెదర్ కంప్లీట్ సెట్ ఆఫ్ ఫ్రీ టెక్స్ట్ బుక్స్ రిసీవ్డ్ అడుగుతున్నాడు, ఇక్కడ మీరు ఎస్ అని పెట్టేసి ఇక్కడ ఎప్పుడు ఇచ్చారో ఇక్కడ మంత్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెదర్ టీఎల్ఎం ఈజ్ అవైలబుల్ ఫర్ ఈచ్ గ్రేడ్, నెక్స్ట్ రిసీవ్డ్ గ్రేడ్ సప్లిమెంటరీ మెటీరియల్స్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ వీటికి సంబంధించి అంటే యూటిలైజ్డ్ గ్రేడెడ్ సప్లిమెంటరీ అండ్ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్స్. అండ్ నెక్స్ట్ ప్లే మెటీరియల్ గేమ్స్ స్పోర్ట్ ఎక్విప్మెంట్ ఫర్ ఈచ్ గ్రేడ్, దీనికి సంబంధించి ఎస్ పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫ్రీ యూనిఫామ్స్, ఇక్కడ యూనిఫామ్స్ సంబంధించి ఎస్ పెట్టేసుకోవాలి. అందు నెక్స్ట్ ఎప్పుడు యూనిఫామ్స్ అయితే మనం ఇచ్చేసామో మనం ఇచ్చేసిన మంత్ అయితే ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ సెక్షన్లో మనకి స్కూల్ యాక్టివ్ అండర్టేక్స్ అకాడమిక్ ఎన్రిచ్మెంట్ యాక్టివ్స్ అడుగుతున్నారు, ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్, గ్రూప్ వర్క్, ఇటువంటి మీరు ఎస్ నో మీకు రిలేటెడ్గా ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్ రిసీవ్డ్ అండ్ ఓరియంటెడ్ అండ్ సైబర్ సేఫ్టీ కింద ఏమైనా ఓరియంటేషన్ జరిగి ఉంటే ఇక్కడ నెంబర్స్ ఇచ్చేయండి. అండ్ స్టూడెంట్ రిసీవ్ ట్రైనింగ్ అండ్ సైకో సోషల్ ఆస్పెక్ట్స్, ఇవన్నీ హై స్కూల్కి రిలేటెడ్గా ఉంటాయి, అవన్నీ జరిగితే మనకు ఎస్ అయితే పెట్టేసుకోవచ్చు, ఇక్కడ నెంబర్స్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ దీంట్లో స్కూల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ అండ్ సేఫ్టీ ఆడిట్ హ్యాస్ బీన్ కండక్టెడ్, ఇవన్నీ ఒక్కొక్క పాయింట్ చూసుకుంటూ మనం పెట్టేసుకోవాలి. నెక్స్ట్ నాన్ స్ట్రక్చరల్ సేఫ్టీ ఆడిట్, నెక్స్ట్ సీసీటీవీ కెమెరాస్ ఉంటే ఎస్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అండ్ నోడల్ టీచర్ ఫర్ స్కూల్ సేఫ్టీ కానీ. నెక్స్ట్ వచ్చేసి టీచర్స్ అండర్గో రెగ్యులర్ ట్రైనింగ్ ఇన్ సేఫ్టీ అండ్ డిజాస్టర్ ప్రిపేర్నెస్, వీటికి సంబంధించి ఎస్ నో ఇచ్చేయచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం 1.55.10 వెదర్ ద స్కూల్ హ్యాస్ డిస్ప్లేడ్ సేఫ్టీ గైడ్లైన్స్ అండ్ డిస్ప్లే బోర్డ్, ఇక్కడ ఎస్ అని పెట్టేసుకోవాలి, ఎందుకంటే లేకున్నా కూడా మనం డిస్ప్లే అయితే ఇవ్వవలసి ఉంటుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే ఫోటోగ్రాఫ్స్ టీచర్స్ డిస్ప్లే చేశారా, నో, యాజ్ స్కూల్ అడాప్టెడ్ విద్యా ప్రవేశ్ మాడ్యూల్. నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్ అటెండెన్స్ ఏ విధంగా క్యాప్చర్ చేస్తున్నారు, ఇక్కడ ఎలక్ట్రానికల్, ఎందుకంటే ఎఫ్ఆర్ఎస్ వేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ టీచర్ అటెండెన్స్ క్యాప్చర్డ్ అంటే ఇక్కడ అటెండెన్స్ రిజిస్టర్లో వేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎఫ్ఆర్ఎస్ కానీ టీచర్స్కి ఏది లేదు కాబట్టి. ఒకవేళ ఉన్న జిల్లాలో ఏమైనా ఉంటే మీరు బయోమెట్రిక్ కానీ ఎలక్ట్రానిక్ కానీ వేసుకోండి. అటెండెన్స్ రిజిస్టర్లో మాత్రమైతే అటెండెన్స్ రిజిస్టర్లో వేయండి. నెక్స్ట్ యూత్ క్లబ్, ఎకో క్లబ్కి సంబంధించి వెదర్ టీచర్ ఐడెంటిటీ కార్డ్స్ ఇష్యూడ్ టు ఆల్ టీచర్స్ ఇన్ ది స్కూల్. ఇష్యూ చేయకపోయినా మనం ఇక్కడ ఇష్యూడ్ అని పెట్టాల్సి ఉంటుంది, ఎందుకంటే ప్రతి టీచర్కి ఐడి కార్డ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అప్డేట్ ఎస్ఎస్ఏ, ఇవి కొన్ని హై స్కూల్కి రిలేటెడ్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అని అయితే చేసుకోవాలి, సేవ్ నెక్స్ట్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 2023-2024 విద్యా సంవత్సరంలో మీరు ఎంత గ్రాంట్ అయితే తీసుకున్నారో ఆ గ్రాంట్ ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. మీరు కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ కింద ఎంత తీసుకున్నారు, రిసిప్ట్ అండ్ ఎక్స్పెండిచర్ ఎంత తీసుకున్నారు, ఎంత ఖర్చు చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైబ్రరీ గంట ఏమైనా ఉంటే, మేజర్ రిపేర్ కింద ఏమైనా ఉంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన గ్రాంట్ మనకి స్పెషల్గా క్రియేట్ అవ్వడం జరిగింది. ఆ యొక్క గ్రాంట్ని ఇక్కడ మీరు రిసిప్ట్స్ ఎక్స్పెండిచర్లో ఇవ్వాల్సి ఉంటుంది. లాస్ట్ టోటల్ ఉంటుంది, ఇక్కడ టోటల్ లేదు, సారీ. అండ్ మీరే టోటల్ చేసి గ్రాంట్ మొత్తం ఎంత అయిందో ఒకసారి కరెక్ట్గా చూసుకొని అయితే మీరు ఎంట్రీ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రిసీవ్డ్ బై ద స్కూల్ ఇన్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్, ఇవన్నీ అయితే ఏమీ ఉండవు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద మనకి ఇక్కడ ఇన్వెంటరీ రిజిస్టర్కి సంబంధించి అడుగుతున్నాడు, ఐసీటీ ఐటమ్స్కి సంబంధించి, స్పోర్ట్స్కి సంబంధించి, లైబ్రరీ బుక్స్కి సంబంధించి రిజిస్టర్ మెయింటెనెన్స్ గురించి అడుగుతున్నాడు. నెక్స్ట్ టోటల్ యాన్యువల్ ఎక్స్పెండిచర్, మీరు తీసిన గ్రాంట్ నుంచి ఇక్కడ మనకి టోటల్ ఇవ్వడం జరిగింది. మనకు గ్రాంట్ ఎంత అయితే మనకు అక్కడ ఇంతకుముందు మెన్షన్ చేయడం జరిగిందో, కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ ప్లస్ స్పోర్ట్స్ గ్రాంట్, ఇక్కడ మనకి మీరు ఎక్స్పెండిచర్ చేసిన మొత్తం అయితే ఇక్కడ మనకి టోటల్ డిస్ప్లే అయ్యేటట్టు అయితే మీరు ఇక్కడ మెయింటెనెన్స్కి, టీచర్స్కి, కాన్స్టిట్యూషన్ వర్క్స్కి, అదర్స్కి మొత్తం కలిపి ఇక్కడ ఆ యొక్క గ్రాంట్కి సమానం అయ్యేటట్టు అయితే మీరు ఇక్కడ టోటల్ ఎక్స్పెండిచర్ ఇన్కర్లో వచ్చేలాగా అయితే చూసుకోవాలి. చూసి నెక్స్ట్ కొట్టేయండి. నెక్స్ట్ ఇక్కడ బిల్డింగ్ యొక్క ఫిజికల్ ఫెసిలిటీస్కి సంబంధించి అడుగుతున్నాడు. స్టేటస్ ఆఫ్ ప్రజెంట్ స్కూల్ బిల్డింగ్, మీకు ఒకవేళ రెంట్ అయితే, గవర్నమెంట్ ఓన్డ్ అయితే ఇక్కడ రిలేటెడ్ ఏదైతే అది పెట్టేయండి. ఒకవేళ బిల్డింగ్ లేని వాళ్ళు రెంట్లో ఉన్నట్లయితే రెంట్ అని ఇక్కడ ఇచ్చేయచ్చు. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఫిజికల్ ఫెసిలిటీస్కి సంబంధించి, ఎందుకంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మొత్తం ఏదున్నా యూడైస్ పై ఆధారపడి మాత్రమే ఉంటుందని అయితే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ యాక్టివ్ బిల్డింగ్ బ్లాక్స్ ఇన్ ద స్కూల్, పక్కా బిల్డింగ్ బ్లాక్స్ ఎన్ని ఉన్నాయి, కచ్చా బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయి, డైలాప్డ్ కండిషన్లు ఎన్ని ఉన్నాయి, ఇది ఇక్కడ మొత్తం మీరు కరెక్ట్గా చూసి అయితే ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ బౌండరీ వాల్, ఇక్కడ నో బౌండరీ వాల్స్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ ఫర్ ఈచ్ కేటగిరీస్ అడుగుతున్నాడు, అంటే కరెంట్లీ ఇన్ యూజ్, టోటల్ నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్ ఫర్ ఇన్స్ట్రక్షనల్ పర్పసెస్, ఇక్కడ కరెక్ట్గా చూసి అయితే మీరు పెట్టండి. ఇక్కడ క్లాస్ రూమ్లో మీకు గుడ్ కండిషన్ అని ఉన్నాయి, మైనర్ రిపేర్లు అని ఉన్నాయి, మేజర్ రిపేర్. మైనర్ రిపేర్ అంటే చిన్న ఏమన్నా టైల్స్ పోతే, ఎక్కడ చిన్న డ్యామేజ్ ఉంటే మైనర్ రిపేర్లో, స్లాబ్లు అంటే చాలా పెద్ద డ్యామేజ్లు ఉంటే మాత్రమే మేజర్ రిపేర్లో ఇక్కడ మెన్షన్ అయితే చేయండి. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ గురించి అడుగుతున్నాడు. ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇక్కడ ఎస్ అని అయితే పెట్టి, మీరు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేకున్నా కూడా కనెక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్, ఏసీలు ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది, సోలార్ ప్యానల్స్. నెక్స్ట్ ఇక్కడ సపరేట్ రూమ్ ఫర్ హెడ్ టీచర్, ప్రిన్సిపాల్కి ఉందా, సపరేట్ రూమ్ ఫర్ లైబ్రరీ, ఇవన్నీ కొన్ని హై స్కూల్కి అయితే ఉండడం జరుగుతుంది, వాళ్ళైతే చూసి ఎస్ నో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ టాయిలెట్స్కి సంబంధించి అడుగుతున్నాడు. టోటల్ టాయిలెట్స్, యూరినల్స్ అడుగుతున్నాడు. ఇక్కడ సిడబ్ల్యూఎస్ అను టాయిలెట్స్ కానీ, నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ యూరినల్స్ అవైలబుల్ ఇక్కడ అడుగుతున్నాడు. నెక్స్ట్ బాయ్స్ గర్ల్స్కి టాయిలెట్స్, యూరినల్స్ అడుగుతున్నాడు, ఇవి పెట్టేయచ్చు. నెక్స్ట్ హ్యాండ్ వాషింగ్ ఫెసిలిటీ ఖచ్చితంగా ఎస్ అని పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ రీడింగ్ కార్నర్, లైబ్రరీ బుక్ కార్నర్, రీడింగ్ కార్నర్ అడుగుతున్నాడు. చాలా స్కూళ్ళకి లైబ్రరీ బుక్స్ వచ్చేస్తాయి, అదేవిధంగా రూమ్ టు రీడ్ నుంచి రీడింగ్ కార్నర్ బుక్స్ కూడా వచ్చేస్తాయి, కాబట్టి ఆ యొక్క బుక్స్ మీకు ఎన్నో కౌంట్ చేసి ఇక్కడ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఫుల్ టైం లైబ్రరీ అంటే ఒకవేళ ఉంటే ఎస్ నో పెట్టవచ్చు. సబ్స్క్రైబ్ టు న్యూస్ పేపర్ మ్యాగజైన్, మనకు యాన్యువల్గా ఏమన్నా మ్యాగజైన్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక్కడ ఎస్ అని మెన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్కూల్ ఏమైనా ల్యాండ్ ఎక్స్పెన్షన్ ఉందా, ఇక్కడ ఎస్ ఇవ్వండి. అడిషనల్ క్లాస్ రూమ్స్ ఏమైనా రిక్వైర్డ్ ఉంటే ఇక్కడ 1 అని పెట్టవచ్చు. అండ్ ప్లే గ్రౌండ్ గురించి అడుగుతున్నాడు. నెక్స్ట్ ఈ విధంగా హెల్త్ చెకప్స్ ఏమైనా జరగాయని అడుగుతున్నాడు. ఒకవేళ జరిగితే ఎన్ని హెల్త్ చెకప్స్ జరిగాయో ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కూల్ హెల్త్ పారామీటర్స్ క్యారీడ్ అవుట్, హైట్, వెయిట్ ఏవేవి మీరు చెక్ చేశారో ఇక్కడ నెక్స్ట్ ఇవ్వాల్సి ఉంది. అదేవిధంగా డీవార్మింగ్ టాబ్లెట్స్, ఐరన్, ఫోలిక్ యాసిడ్, అదేవిధంగా హెల్త్ రికార్డ్స్ గురించి అడగడం జరుగుతుంది. ఇవన్నీ అయితే మీరు
చూసుకుంటూ ఇచ్చేయచ్చు. స్కూల్ అండ్ కిచెన్ గార్డెన్ అడిగాడు ఇక్కడ. కిచెన్ షెడ్, కిచెన్ గార్డెన్ మనం ఖచ్చితంగా ఎస్ అని పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫిజికల్ ఫెసిలిటీస్, ఎక్విప్మెంట్, స్కూల్స్, ఇక్కడ ల్యాబొరేటరీస్ కానీ ఏమన్నా మనకి ఎక్విప్మెంట్స్ ఉంటే, హాస్టల్ ఫెసిలిటీస్, ఇటువంటి ఆడియో విజువల్, పబ్లిక్ అడ్రస్ల సిస్టమ్, బయోమెట్రిక్ డివైస్లు ఏమైనా ఉన్నట్లయితే ఎస్ పెట్టేసి నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ చేసేయండి. ఇక్కడ లాస్ట్ సెక్షన్ వచ్చేసి మీకు డెస్క్ టాప్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఏమైనా ట్యాబ్స్ కానీ ట్యాబ్స్ స్కూల్స్కి ఇవ్వడం జరిగింది. కొన్ని స్కూళ్ళకి వాళ్ళు ఎస్ పెట్టండి. నెక్స్ట్ ప్రింటర్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇక్కడ ఏవైనా ఉన్నట్టయితే స్మార్ట్ టీవీలు ఇటువంటి మీరు ఎస్ పెట్టేసి మీరు చూసుకొని చివరిలో అయితే మీరు సేవ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, సేవ్ చేసిన తర్వాత మీరు వెంటనే ఫైనల్గా సబ్మిట్ అయితే చేయకండి. ఎందుకంటే మరలా ఏమైనా డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్ అయినట్టయితే మనం ఎడిట్ అయితే చేసుకునేందుకు వీలుగా అయితే ఉంచుకోవాలి. అన్నీ సేవ్ చేసిన తర్వాత లాస్ట్లో ఫైనల్ సబ్మిట్ చేసి మీరు యూడైస్ యొక్క ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క ఫామ్ మనం అన్ని పాయింట్స్ కంప్లీట్గా 2.8 వరకు నింపినట్టయితే ఇక్కడ డీసీఎఫ్ ఫిల్లింగ్ ఇస్ నాట్ కంప్లీట్ అయితే చూపించింది. ప్రస్తుతం అయితే నేను అన్ని ఫిల్ చేయలేదు, జస్ట్ నెక్స్ట్ అనుకుంటూ వెళ్ళాను. మీకు అన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఫిల్లింగ్ కంప్లీటెడ్ అయితే వస్తుంది. ఆ యొక్క దాని పక్కన ఒక డౌన్లోడ్ బటన్ కూడా ఇస్తాడు. ఆ యొక్క దానిపై ప్రెస్ చేస్తే మనకు డీసీఎఫ్ అయితే ఫామ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఈ యొక్క ఫామ్లో మనకు స్టూడెంట్ డేటా, అదేవిధంగా టీచర్ డేటా, మన యొక్క స్కూల్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఫామ్ని అయితే మనం ప్రింట్ చేసి సబ్మిట్ అయితే చేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని ఏమన్నా డౌట్స్ ఉంటే అయితే కింద కామెంట్స్లో అయితే తెలపండి. ప్రతి ఒక్క పాయింట్ చెప్తూ వెళ్తే వీడియో అయితే చాలా లెంతీ అవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.